ఆకుకూర నచ్చని వాళ్ళు ఉండరు. ఆకుకూర తినని వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే హెల్త్‌కి మంచిది కదా అండి. అందుకనే దాన్నయితే స్కిప్ చేయలేము. అలా అని రోజు ఒకేలా వండుకొని తినాలన్నా తినలేము. ఎందుకంటే తినాలనిపించదు. అందుకని చెప్పేసి ఈరోజైతే నేను బచ్చల కూరతో చట్నీ అయితే చేస్తున్నాను. చాలా బావుంటుంది. మీరైతే ట్రై చేయండి. నోటికి కమ్మగా, రుచిగా చాలా అంటే చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని 4 ఎండుమిర్చి వేసుకొని కొంచెం జీలకర్ర, ధనియాలు, ఎల్లిగడ్డ ఇవి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బచ్చల కూరను కూడా వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. అప్పుడు బచ్చల కూర మంచిగా దగ్గరగా ఉడికిపోతుంది కదా లోపల ఆయిల్‌లో. తర్వాత దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌కేసుకొని లేదా రోట్లో అయినా దంచుకోండి. టేస్ట్ అయితే ఎలా అయినా సరే సూపర్‌గా ఉంటుంది. దీన్ని తాలింపు కోసం అని చెప్పేసి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని చట్నీ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా సూపర్‌గా